గతంలోనే నేను చెప్పడం జరిగింది. గతంలో పక్క పాటలను తిట్టామని ఊకుంటున్నామా? మళ్ళా తిడుతున్నాం కదా, ఇది కూడా అంతే. ఏం కొత్త కనిపిస్తున్నావు బియా, ఏంది కథ? అడుక్కొచ్చుకున్నటువంటి బట్టలు తోడుకున్నా సెటైర్ వేద్దాం అనుకున్నట్టున్నావు గానీ అది నీకే పడ్డది. ఇప్పుడు నిజం చెప్పు. నీటి ఇస్త్రీ చేసుకొని ఈ ముక్క ముందే చెప్తే అయిపోయేది కదా బియా. దురదృష్టవశాత్తు పోనీలే గాని చాలా దినాలైంది కదా కలిసి. 5 నెలలు అవుతుంది కదా, ఏందో దినాలు జల్దీ జల్దీ నురుకుతున్నాయి. అయినా ఇన్ని దినాలు ఎందుకు రాలే బియా ముచ్చడి పెట్టనికి? పిలవాలి కదా. అబ్బో, మైకు నమ్ములుడు మీకు ఇష్టమే కదా, పిలవకుండా వస్తారనుకున్నా. ఓకే బియా, ఈ నడుమ అందరు ఏదో ఒక ప్రశ్న అడుగుతున్నా, నిన్ను కూడా అడగలనా? సమాధానం లేదు. తెలివి ఎక్కువైపోయింది బియాకు, అడగక ముందే సమాధానం లేదని చెప్తుండు. నేను నవ్వితే నవ్వే, అదే బియా నవ్వితే అది కూడా నవ్వే. ఏదో చెప్తాను అనుకున్నావు కదా బియా. ధోరణి మాత్రం మారటం లేదు. మా లీడర్ కోని బియా మార్నీకి మంగ్లీ ఎప్పటికొకటే తరీకా. చాలా రోజుల తర్వాత ఎక్కువసేపు మాట్లాడాను. ఇండైరెక్ట్ గా వెళ్ళిపోతా అని చెప్తున్నావు అని సమజైంది కానీ జో బియా జో. జన జన దకా బియో అప్పుడప్పుడు కనిపి, లేకుంటే నేనే కాదు జనం కూడా యాది మరుస్తారు. అబ్బా, గిట్లా ఆట ఆడి ఎన్ని దినాలైందో, ఇంత మంచిగా ఉందా ఇట్లా ఆట ఆడుతుంటే. ఎవరన్నా వస్తే బాగుండు ఆట ఆడనీకి నాతో పాటు. దొరికిండు నువ్వే బియా? ఏం లే బియా, మన ఇద్దరం ఇప్పుడు ఒక ఆట ఆడదాం సరేనా? గదే ఆట ఆడుకోవాలి మనం. ఇప్పుడు నేను లీడర్ నట, నువ్వేమో జనమట. నువ్వేం అడుగుతావు అడుగు. చిచ్చి, మీతోని పోటీకి వచ్చేంత పెద్దోళ్ళమా బియా? అంత ఉట్టిట్టే బియా సురు చేసినట్టుండు. దేని గురించమ్మా? మంచిదే కదా, జనం కష్టపడద్దనే కదా మేమున్నది. మాకు కూడా లేదమ్మా, చూడు తిండి తిప్ప లేకుండా ఎట్లయిపోయినాము. ఎక్కడదక్కడ ఒంట్ల నీళ్ళొచ్చి. ఎవరికి లేదమ్మా చెప్పు మంట. అయినా దవాఖానకు పోయి చూపించుకో పారి, నిర్లక్ష్యం చేయొద్దు. చూడమ్మా, నీ పేరేందో నాకు తెలియదు. లీడర్లు ఆలోచనలు చేయరమ్మా, అన్ని అన్యాయాలే అనిపించని అమ్మా. మనిషికి ఏదో ఒకటి అనిపించాలే కదా. అయినా నువ్వేమన్నా లీడర్వా? ఉట్టి జనంలో ఒక్క నువ్వి. చూడమ్మా, ఇంతగానం ఏదో చెప్తున్నావు కాబట్టి ఒక సలహా ఇస్తా. పోయి ఒక కోడిగుడ్ల దుకాణం పెట్టుకో. ఎందుకంటే ఆ బిజినెస్ అయితే ఏ లాసు ఉండదు. అది ఎట్లా అంటే, గుడ్డు పలగలేదనుకో అట్లనే అమ్ముకోవచ్చు, పలిగిందనుకో ఆమ్లెట్ వేసుకొని అమ్ముకోవచ్చు. బియా, ఏం మాట్లాడినావు బియా? అచ్చం జనంలో ఒక లెక్కనే మాట్లాడినావు. నువ్వు సూపరే. జనం కష్టాలు ఇని బాగా అలవాటైనట్టుంది బియాకు. ఉంటా బియా, బాయ్.